వాళ్ళ ముఖమే తేజస్సు ఉంటదాట. తెల్లదాగా ఉట్టినోళ్ళ ముఖాలు మబ్బులు మబ్బులు పాడబడతాయి. ఇంతమంది లోపల తెల్లదాగా ఉట్టినోళ్ళు ఎవరో, పొద్దుదాకా ఉట్టినోళ్ళు ఎవరో, పొద్దుగా ఉట్టినోళ్ళు ఎవరో అటుకనే చెప్తా. ఎట్లా అంటే ఈ కథకాడికి అత్తరు 11 గానే కాదు, వేసిన శాపం వస్తారు. పోయేటోళ్ళు ఒక కురికి 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 లక్షలు రావాలని తీసుకుపోతారు. పక్క పంటలు పోయేటోళ్ళు ఒక మందిని ఎవరో తీసుకుపోతారు. వాళ్ళు పక్క తెల్లదాకా పుట్టినోళ్ళు. ఈ కథ అయిపోయేదాకా అపరూప సుందరి కథ అయిపోయేదాకా ఎవ్వరు నిద్ర పోకుండా వింటారో వాళ్ళు తెలివి కళ్ళోళ్ళు పొద్దుగాల కరకర కరకర పొద్దుడంలో పుట్టినట్టు. గానాడు కరకర కరకర పొద్దుడంలో పుట్టింది కాబట్టి అపరూప సుందరి. అయ్య గురువు ఒకటి ఒకటి పెట్టితే ఒకటి ఒకటి పెట్టితే ఏడు పిల్లారన్న రెండు పెట్టిద్దరా, నలుగు రత్తున్నది, నలుగు పెట్టిద్దరా, 8 రత్తున్నది, 56 అక్షరాలు రా, 56 అక్షరాలు 18 పురాణాలు భారతం భాగవతం కట్టిస్తాం కరస్తాము 7 విద్యార్థులకు 10 అవుతున్నదాట. అయ్యో పడిపోతున్నారు ఇంటికి వస్తున్నారు, పిల్ల వెలుగుతున్నదా 12 ఏళ్ళ బాలవరంగా తనతోటి సోదరు పిల్లగాళ్ళందరూ ఏడాదికి ఒక్కనాడు ఏ పండుగకైనా ఆడపిల్లలు పిలిస్తే వదరు కానీ పిలవకుండా వచ్చేది పవిత్రమైన పండుగ రాఖీల పండుగ నాడు. చేతుల రాఖీలు పట్టుకొని అన్నదమ్ములకు రాఖీలు కట్టుకుంటారు పోతున్నారట. ఎన్నడూ తెలియని పిల్ల చేతులలో మెరిసేటికి ఇవేంటి అక్కలాలా అని అడిగితే ఇది అన్నదమ్ములు ఉన్న వాళ్ళకు అన్నదమ్ములకు రాఖీలు కట్టుకుంటూ రక్షాలు బంధన అంటారు. ఇలా రక్షాలు బంధన కట్టుకుంటారు పోతున్న వనంగా శ్రీకల్ల మొక్క చిన్న పుచ్చుకున్నది అపరూప సుందరి. ఇలా నా తోడ ఉన్న నాకు అన్నదమ్ములు లేరా, నన్నగన్న నా తండ్రి నాకు లేడా, ఇప్పుడే ఇవాళ నా తల్లిని నిలదీసి అడుగుతున్నా అని గానాడు వనాల గుడికాడికి వచ్చింది. శ్రీకల్ల మొక్క చిన్న పుచ్చుకున్నది అవతల ఒక అరగొట్టుకొని అలనాడు దినవంతు శివునికి చిన్న బిడ్డ శివుని ఇళ్ళ మాత గమలాడి బిడ్డ గణసారి ఎల్లమ్మ మాదులాడి బిడ్డ మౌరాలి ఎల్లమ్మ దేవతగాడు బిడ్డ దేవుడు ఎల్లమ్మ. ఆడదానికి పుట్టలే అమృతం ఎందింది, మగవానికి పుట్టలే మోక్షం ఎందింది, పుట్టల్లో పుట్టింది పెట్టల్లో పెరిగింది నాగిన బిడ్డ నాకు లోకమాత రేణుకా ఎల్లమ్మ. రేణుకా ఎల్లమ్మ నా తల్లుల అటువంటి కన్న కొడుకు బలపరశురాముడు. గానాడు నా తల్లుల కుమ్మటి చెల్లమ్మ మాటలు పట్టుకొని, ఓడబామని ఎంకమ్మ మాటలు పట్టుకొని, చిలకత్ర మాటలు పట్టుకొని, ఎల్లంగవాయి కన్నవా నాకు బాబు లేడా ఎట్లా పెంచడమని ఆ యొక్క రాముడచ్చిగా తల్లిని నిలదీసి అడిగినట్టు నాకు నన్నగన్న నా తండ్రి నాకు లేడా నేను అడుగుతానా అని. అయ్యో తల్లున్నా వేడిగిరా ఒక్కనాడన్న అమ్మమ్మని నన్ను దొరకపోలేదు, జ్ఞానమ్మలాగా నన్ను దొరకపోలేదు. ఇలా గుడికాడ మనము చదివిస్తున్నాం, మన పిల్లలు లేదా, మనకు రాజ్యం లేదా, మనకు దేశం లేదా. అయ్యో నన్ను కన్నా తండ్రి నా తండ్రి ఉన్నడా లేకున్నడా, నా తోడబుట్ట అన్నదమ్ములు ఉన్నదా లేకున్నదా, నా తోడు సోదరు పిల్లగాళ్ళందరూ అన్నదమ్ములు రాగి కట్టుకోవడం అవుతున్నారమ్మా. నేను ఆడదాన్ని అయి పుట్టి అవతారం ఎత్తినా ఇలా నా అన్నదమ్ములకి ఇద్దరు ఎన్నున్నా నాకున్నట్టుంటే నేను అన్నదమ్ములకు రాగి కట్టుకోవాలని నాకు నా మనసు లోపల నా సోదరు పిల్లగాళ్ళు కట్టుకుంటుంటే నా మనసు లోపల బాధ కలిగిందమ్మా. మనకు రాజ్యం లేదా, దేశం లేదా, నన్నగన్న నా తండ్రి మనకు లేడా, పల్లెల పట్టణాలు మనకు లేవా, ఎన్నడన్నా ఒక్కనాడ నమ్మమ్మోళ్ళు ఇలా దొరకపోయేది. ఎందుకన్నా తల్లిదండ్రులు లేరా, నీ తోడ వచ్చిన అన్నదమ్ములు ఇట్లా లేరా. అగో గా బిడ్డ వచ్చి అన్నది, ఓ అమ్మ శకుంతలదేవి ఇన్ని రోజులు బట్టి హనుమంతుల గుడి లోపల
నువ్వు ఒక్కదానివే ఉన్నావు ఏమైంది నీకు? ఇక నేను ఒక్కదాన్నే ఉంటున్నా తల్లి. మనకు రాజ్యం లేదా, మనకు దేశం లేదా, నా తోడ పుట్టిన అన్నదమ్ములు నాకు లేరా, నన్ను అన్న నా తండ్రి నాకు లేడా అని అడిగేవరకల్లా కన్న తల్లి శకుంతల దేవికి జాలి గుండె జల్లు అని గుండెలాగు వెళ్ళు అంటున్నదే అమ్మా. నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డో నాడువే దుఃఖమే బిడ్డో. ఇక నేటి కాడి ఎత్తివా నా బిడ్డ, నా అన్నగాళ్ళ అంటివా, నా తండ్రి ఏడంటివా నా బిడ్డ. అమ్మా శకుంతల దేవి, నా రాజ్యం ఎక్కడున్నదో, నా దేశం ఎక్కడున్నదో, నన్ను అన్న తండ్రి ఎక్కడున్నాడో, నువ్వు నా తండ్రి జాడ, నా అన్నదమ్ముల జాడ, మన రాజ్యం పేరు ఎక్కదాకా అన్నం తినా నీళ్లు దాకా నిద్రపోనంటున్నది. నాటి కోపము నేటికుంటదా, నా బిడ్డకు చెప్పుతా, నా బిడ్డను అమ్మంట. అలనాడు నా కొడుకులు కోపపడ్డారు, నా కోడళ్ళు నన్ను తన్నెల్ల కొట్టిరు గాని నా బిడ్డ ఓజనన్న దగ్గరికి ఇద్దరుగా వచ్చరుకున్నది కన్న తల్లి శకుంతల దేవి. నా బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ వంట చెప్పవాలే నా బిడ్డలో, నేనెందు వరకవాలే నా బిడ్డ, ఆడవేన దుఃఖమే నా బిడ్డలో, కాది ఎత్తివారే నా బిడ్డరా, కాది ఎత్తివారే నా బిడ్డ, నా బిడ్డ అపురూప సుందరి నా బిడ్డో. నేను చెప్పుతున్న ఆడలు శివనందు వచ్చే విద్య, మన పట్నమే పట్నము, శంకుపోయిన పట్నము, శంకుపోయిన పట్నమేలే. నీ బాపు నా భర్త శంకుపోయిన మహారాజు, నా పేరు శకుంతల దేవి. నీకు అన్నదమ్ములు లేరన్నట్టు కాదు బిడ్డ, నీ పెద్దన్నగాడు సూర్యసేన మహారాజు, నీ చిన్నన్నగాడు చంద్రసేన మహారాజు, నీ వదిలే సూర్యప్రభ, నీ వదిలే చంద్రప్రభలున్నదే బిడ్డ. బాలల కత్తరి బతుకమ్మ పండుగ, పిల్లల కత్తరి పీరీల పండుగ, పెద్దల కత్తరి పెద్దన మాస. ఆడానికి ఒక్కసారి అన్న ఎల్లల పండుగ అత్తే, నా కొడుకులకు రాకెట్లు కట్టడా అడవిల్ల లేదా అని నేను లోగిళ్ళ లోపల పార్వతమ్మ విగ్రహం చేయించుకొని పూజలు చేస్తే పార్వతీదేవి ఎక్కడమ్మ వేసం కట్టుకొని నాకు సంతానం ఇస్తే నువ్వు పుట్టిన బిడ్డ. నువ్వు పుట్టినాక నా బిడ్డో తండ్రి ప్రాణం నా బిడ్డ. నువ్వు పుట్టినాక 3 గడియల్ల ముక్కాన 3 గడియల్ల నీ తండ్రి ప్రాణం పోతే, నీ తండ్రి జీవనం పోతే, నీ అన్నగారి పెట్టిపోయి తలగొరి పెట్టు అంటే నీ చిన్నన్నగాడు తలగొరి పెట్టలే, నీ పెద్దన్నగాడు తలగొరి పెట్టలే. నీ చేత నేను అగ్గి పట్టించుకొని నీ తండ్రిని దానం చేసుకున్నా. నిన్న కోడళ్ళ వేటికి నీ వదనల వేటికి పోతే నిన్ను దారమని వాళ్ళ చేతిలో పెడితే కాలెత్తి తన్నిర్రు, చెయ్యెత్తి కొట్టిర్రు. నీ అన్నగాళ్ళు కాదు వీడియో, నీ వదినలు కాదే నా బిడ్డ. నా బిడ్డ అపురూప సుందరి, ఎన్ని చెప్పిన నా మాటలు ఇంటలేవు గాని నేను చెప్పుతున్న మాట శివనందు పెట్టు. నిన్ను తీసుకుపోయి మన రాజ్యం కాడ అన్నగాళ్ళు ఉండే కచ్చీలు చూపిస్తా. దుకాణాలకు పోయి 5 రూపాయల రాకిని పట్టుకొని నీ అన్నగాళ్ళ పెట్టుపోయి రాకిని కట్టి రాయ బిడ్డ. నా బిడ్డ అపురూప సుందరి దేవి, కచ్చీరు కాడ నీ అన్నగాళ్ళు ఉంటారు బిడ్డ. నీ అన్నగాళ్ళ వేటికి నేను వచ్చేదాన్ని కాదు, వాళ్ళ ముఖం చూసేదాన్ని కాదు. తల్లిని చూడకుండా కాలెత్తి నన్నిర్రు, చెయ్యెత్తి కొట్టిర్రు. చేసుకున్న పిల్లవోలే చెయ్యెత్తి కొట్టిర్రు, కట్టుకున్న భార్యోలే కాలెత్తి తన్నిర్రే బిడ్డ అని బిడ్డను తీసుకొని దుకాణంలో 5 రూపాయల రాకిటి అని బిడ్డ చేతులు పెట్టి రాలే నా బిడ్డ నీ అన్నగాళ్ళను చూపిత్తని కానీ ఆ బిడ్డను తీసుకొని హనుమాన్ల గుడి కంచెల్లి బయలుదేరినాడు. ఊర్లో ఉన్నది రాజుల కచ్చీరు బయటికి బిడ్డను తీసుకొని అత్తున్నది శకుంతల దేవియే. కచ్చీరు వేటికి బిడ్డలు తీసుకొని వచ్చి ఆవిడ దూరం ఉండి అయ్యో నా బిడ్డ అపురూప సుందరి
అన్నగాళ్ళు బిడ్డ నీ అన్నగాళ్ళ వేడికి నేను వచ్చేది కాదు నేను ఇక్కడనే ఉంటా రాగిటి పట్టుకొని పోయి నీ అన్నగాళ్ళకు రాగిటి కట్టి మరి రాబోమన్నది శకుంతల దేవి ఇప్పుడే వల్ల అన్నగాళ్ళు నడువులలో ఉన్న రాజుల కచ్చరి కాడ ఉన్నారా అని ఇద్దరి అన్నగాళ్ళకు 2 రాఖీలు పట్టుకొని అన్నగాళ్ళ దగ్గర కోదనాన్ని సంబరపడకుండా సంతోషపడకుండా అయ్యో సర్వమంగళం రామ సీత రామ రామ ఈ ఊరు మనదిరో ఊరుగూలు మనదిరా ఈ మోటుని ఏరో సబు యసుడు నువ్వేనే మల్లయ్య అరే నా చారదాగు ఏంటిరా చారదాగురా సారి కాదురా సిగరెట్ రా నా కంపెనీ చార్మినార్ రా బిత్రియా నగర్ అదే నల్లమొక్క పడ సిగరెట్ పొడుకుంటుంది అగ్గి అంకర్ ఉంటుంది మళ్ళా నీకు పొడుగుంటే రాగరాదు కదా అప్పుడు సుట్ట అన్నాయి కాదు సిగరెట్ ఉన్నాయి కాదు అన్న సిగరెట్ అన్నా బియ్యం బుక్క వారి మాటలు మారిందిరా ఒక వారి పైసలు ఇచ్చడానికి నేనే ఉంటి కథ కట్టడానికి నేనే ఉంటి అందుకన్నా మంచి దేవదు అన్నయ్య ఇప్పుడు ఎలా తీసుకున్నా పాత్ర నీకు ఎందుకు నోట్లో పెట్టుకొని ముట్టిస్తా ఓకే అన్న నీకు అగ్గి పెట్టమంటే రారా అగ్గి పెట్టు కాదురా సిగరెట్ ముట్టి అదే ఇగో ఆ చిటుకు ఆ కొడుకు అన్న గంట మీద కూర్చో టెంట్ కాలిపోద్ది అది కాలిపోని 12 టెంట్లు కాలిపోని లవ్ లవ్ గుర్తు ఇస్తుండ్రా ఈ మొక్కలకి లవ్వురా ఇంకా మన బతుకు పువ్వులైతే మీరు అన్న కళ్ళకి తీరా పొగ కళ్ళకెళ్ళి ఇస్తారు అన్నగారు తమ్ముడు ఏమిరా మరి అలనాడు మనం రాజ్యం దేశం ఏలితే మన సచ్చిన పాడక రాజ్యం ఏలితే అయ్య లంజ కొడుకు కాదు అయ్య లంజ కొడుకు అంటారా బద్మాష్ రాజపడు ఏమంటారా సచ్చిన పాడక అంటున్నా వాడు వాడకవాళ్ళకి మునగా అవుతావురా వాడు రాజ్యము దేశం ఏలితే ఉష్కే వస్తే రాలపోదురు మంది మరి ఇప్పుడే మనం రాజ్యం వెళ్ళి ఇక మందిరా అబ్బా మందిరా మంది అన్న మన కచేరీ అయితే గైడ బుక్క వస్తలేదు ఇక్కడ కచేరీ కాడికి అయితే మనం అరే మనమా మంచోళ్ళము మన అయ్యనా మంచోడు మునవురా అది అది మరి వాడు పొద్దుగా లేచి పంచాదులని పడావులని ఇంట్లోకి వెళ్ళి 6 గంటలకు లేచిపోయి రాత్రి 11, 12 ఒట్టగా కడుపు నిండా తాగి పంచాయతీ చేసి ఇంటికి వచ్చు రోజు పంచాదులు అన్నదమ్ముల పంచాయతీ గెట్ల కాడి పంచాదులు ఆలు మొగల పంచాయతీ ఇవన్నీ పంచాదులు చేసి ముండా కొడుకు పెద్ద మనిషి అన్నప్పుడు పంచాయతీ పోతే ఓదికు న్యాయం జరుగుద్ది ఓదికు అన్యాయం జరుగుద్ది న్యాయం జరిగినోడు ఏమంటాడు ఆయన కడుపు చల్లగా కొడుకులు బిడ్డలు చల్లగా ఉన్నా అంటాడు
అన్యాయం జరిగినోడు చట్టపార చేతిలో పట్టి మట్టి ఎత్తి మీద పోసుకున్న వారి కొంప సత్యనాశనం కాదు. వాని కొడుకులు పోని, వాని బిడ్డలు పోని, వాని మొదలు లేకుండా వాని శాపన పెట్టడా. అందుకనే మన అయ్యారెట్టోడు పంచాలు చేసి లంగతనం చేసేపటికనే వాడు హాల్లో కావాలి వచ్చి పీకి. మనం మంచి చేసేపటికనే మనం భూమి మీద ఉన్నాం. పరిపాలన అవునా కాదా? అన్నీ తప్పుందా? మేము మంచోళ్ళం ఆగురి, మేము మంచోళ్ళం. వాడు చెడ్డపాడు కావాలపటికి అలా కనవే. మేము రాజ్యం దేశం వెళితే మా చుట్టూ ఎవరు మా సోపతి కాదు. ఇదంతా మన కంపెనీ ఎవరు వెళ్ళి పెట్టింది. దిగుముఖం పడ్డది. ఇప్పుడు ఒక్కరు పోయి మన క్లాస్మేట్ వీళ్ళంతా మనకు వచ్చే రాజ్యం దేశం వెళ్తే మొత్తం మన కోటర్ సీసలు సిగరెట్ ముక్కలు మనకు తలకాయ తిన్నది కాదు. అందుకని మంచి తలకాయ అనిపెట్టాను అనిపెట్టారు. అందుకే వాళ్ళు మన క్లాస్మేట్లు. వారి మన రాజ్యం దేశం వెళ్తే ఎవరన్నా పంచాలని మన దగ్గరికి వచ్చింది అనుకో, వాడు భూమి ఇల్లు జాగకు భయాన పెట్టుకొని మన దగ్గరికి పంచాలని రావాలి. ఎందుకో తెలిసిన ఫస్ట్ దడవతి పెట్టినాడే 1,00,000 రూపాయలు. 4 సార్లు వాయిదాలు పెడితే 4 సార్లు తిరగడానికి తావడం 1,00,000 అవుట్. మళ్ళా పంచాయతీ నాడు మళ్ళా 2 లక్షలు. వాడు వెట్టుడు మనం తినుడు, వాడు వెట్టుడు మనం తినుడు. వారి అందుకే మన దగ్గరికి ఎప్పుడు పంచాయతీ చేయాలి. అచ్చదాన్ని కూర్చోద్దని కాదన్నా, నేను మేము అనలేదు అచ్చదాన్ని కూర్చోదాన్ని. నోట్లో పెట్టుకోవాలి. ఎండిపోయింది, ఆరిపోయింది, అటు పెట్టారు. ఇంకా ఎప్పుడు చిటుకు అది ముక్కలిగా తీస్తారు. మా అన్న మీరు తీస్తారు. అట్లా మన సాధ్యం కాదు. ముక్కలిగా తీస్తారు. సభ్యులు వచ్చిందే ఎవరి రాజు అచ్చపుదో పుచ్చపుదో గంగెట్లదో వాళ్ళ సంతులతో ఎవరు వచ్చిందే పుచ్చం పెట్టెల్ల కొట్టరా. పెట్టువాడా పెట్టెల్ల కొట్ట అన్నా ఎరకల దానివా, గిరికల దానివా, బురకల దానివా, ఎండకల ఏమిటి వార్తలు? ఇగో అన్నగాడు పెట్టవాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయి అచ్చదాన్ని కూర్చోద్దని కాదు అన్నా, బురకల దాని తోడ చెల్లెను. అరే తోడబట్టిన చెల్లె మనకి ఎక్కడ ఉన్నారా అన్నా? మనకి ఎప్పుడు పుట్టిందిరా? అది లేదు. అలనాడు మా తల్లి చనిపోయినాడు మన తల్లి ఎత్తుకొని వచ్చింది. తల్లి ఎత్తుకొని వచ్చినాడు కొడుక తల్లికి తలగొర్రాయి పెడుతురా కొడుక అన్ననాడు. చెల్లెలు రాదుకోమని చేతిలో పెట్టినాడు. లావట్టి కిందెత్తెత్తే కీసోని ఇప్పుడు అతను దాని పానమే వీకింది. 2 రోజులు బతికిందారా బోడిది. బతికిందా, బట్ట కట్టిందా, ఎక్కడ చచ్చిపోయిందా, ఎక్కడ వీకిందా? ఎక్కడ వేందు అందరు మన ఇంటికాడ మన కొంప ధర్మశాస్త్రం అని వేసినటువంటి ఇప్పేది లేదు, అంటే పోలు అరేది లేదు. వచ్చిన వాళ్ళు అయ్యా నాకు 4 బిడ్డలు అయ్యా, అయ్యా నాకేం లేదు అయ్యా, తిందామంటే తిండికి లేదు అయ్యా, నా ఒక్క బిడ్డకు లగ్గం చెయ్యవా అయ్యా, నా ఒక్క బిడ్డకు వరకట్నం పోసి పెళ్లి చెయ్యవా అంటే ఎందరికని చేద్దామరా పెట్టి పెట్టి మన చేతులు పొక్కలు చూడు. మా అన్నగా పెద్ద పెద్ద బొక్కలు కాదురా, పొక్కులు వచ్చినాయా? పొక్కులు వస్తున్నాయి వారి. మన కుంభ ధర్మశాస్త్రం అయిపోయింది. ఇది ఎవరితో బుచ్చగల్లకు 1,00,000 కోటి బుద్ధులు. వాళ్ళు ఎడ్ల కాడలో బర్ర కాడలో అడవి లోపల గొర్రె మేకలు మేపటం నడుచుకుంటారు. ఈ బూర్గులు కదా ఏ రాజు మంచిగా బతాడు, ఎవరు మంచిగా బతాడు నడుచుకొని ఆయన పేరేంది, ఆయన భార్య పేరేంది, అలా పిల్లగల్ల పేరేంది మొత్తం టోటల్ అరుచుకొని వచ్చి అయ్యా నీకు 2 కొడుకులు కాదు అయ్యా, అయ్యా నీకు ఒక్క బిడ్డ కాదు అయ్యా, సరన్న ఉంటే మీరు దీనుండ్రు అయ్యా, అందుకన్నా ఉంటే మాకేయండ్రు అయ్యా, సింతలం లేచిపోతుంది అయ్యా, కొత్త బట్టలు మాకి అయ్యా, పాత బట్టలు మీకు కట్టుకోరు అని తెలుసుకొని మనకు వచ్చింది. ఎవతో ఇది పుచ్చపుది వస్తే నువ్వు మా చెల్లెవేనా? వరద బాధితులు అదే నువ్వు మా చెల్లెవని ఎప్పుడు వలికినవో, చెల్లవైతే ఓ చెల్లె, చెప్పారు మా చెల్లె, చెప్పారు నా చెల్లె, చెప్పారు
అన్న మన శంకుపోయిన పట్నం శంకుపోయిన మహారాజు మన తండ్రి మన తల్లి శకుంతల దేవి నాకు ఇద్దరు అన్నగాళ్ళు పెద్దోడు సూర్యసేన మహారాజు చిన్న అన్నగాడు చంద్రసేన మహారాజు ఇద్దరు వదినలు పెద్ద వదినేమో సూర్యప్రభ మా చిన్నగాని పెద్ద పేరేమో చంద్రప్రభ నా పేరు అపురూప సుందరి అందరి చేతుల్లో పెరిగింది కాబట్టి అపురూప సుందర అని పేరు పెట్టిర్రు మన తల్లి మీ మీద మనసు రీపోయి మీరు ఇంటికెళ్ళి వెళ్ళగొట్టిరు కాబట్టి 3 బజర్ల కాడలు నిలబడ్డది ఒకవేళ తప్పైందని చెప్పి మీ మనసుకి ఇట్లా మారితే వచ్చి కాళ్ళ మీద పడితే మీరు కూడా నలుగురు వచ్చి భార్య భర్తలు ఆ తల్లి కాళ్ళ మీద పడితే మీరు అలికేసి నలుగురు ఒక్కదాట లేకపోతే ఆడపోతారని 3 బజర్ల కాడలు నిలబడ్డదే రేపు మాపైతే సత్య ముసల్దానికే గంత నీలుగుడు ఉన్నది దాని కొడుకులం కాదా మేము కోడలం కాదా మమ్మల్ని కన్నలేదా మమ్మల్ని పెంచలేదా 3 దొవ్వల కాడుండి బిడ్డలు తోలుతాది సత్యదానికి గంత నీలుగుడు ఉంటే మాకెంత ఉండాలి కొడుక మేము సాత కాకుండా అయింది కొడుక మాకు అన్నం లేదురా కొడుక ఇక్కడంత అన్నం పెట్టరా కొడుక అని మా కాళ్ళ మీద పడితే నేను చదువుకోపోదాం తల్లిని ఆనాడు ఎందుకెళ్ళ కొట్టిన అడగస్తారా బిడ్డ ఎవరి కాళ్ళ మీద పడతారు నీకు సాతయ్య అన్నాడు కొడుకుల వేడుకొని కోడల వేడుకొని బిడ్డ ఇక్కడ అన్నం పెట్టు అంటే పెడతారు నువ్వు అరకట్నం తెచ్చినావే తెచ్చిన కోడలు 4 మాటలు అను నీకు గంజి ఒత్తిడి వస్తుందా నీకు అమ్మో నీకు కోడళ్ళు వస్తున్నట్టు నువ్వు ఆగుతలేవు నీ కోడళ్ళు ఎవరో కానీ వాళ్ళకి గంజి పోయగానే పొద్దుగా లేకపోతారు లేడా ఏడు ఇంటికి వెళ్ళిపోయిందా సాటుకు తమ్ముడు ముసలా అమ్మకి అన్నం పెట్టక రేపు నుంచి పంచాయి బాగా మాట్లాడుతూ పంచాయి రేపు నుంచి ఈ ముసలి ఏమంటే పిచ్చి నచ్చుందో ముసలల్లా అవుతలే 2016 నెల ఎప్పుడు వస్తుందో నెల చూస్తుర్రు ఇవాళ రేపు 2000 పిచ్చినట్టుందా అని కోడలు ఏం చెప్తుంది తెలిసిన ఆ అత్తలు ఉన్నట్టయితే మంచిగా పొద్దుగా లేదు టిఫిన్ చేసి టిఫిన్ పెడుతున్నారు ఛాయ వస్తున్నారు టైంకు పొద్దుకు 3 సార్లు అన్నం పెడుతున్నారు ఒకవేళ అన్నం పెట్టకపోతే ఈ ముసలిదానికి ఛాయ పోయకపోతే ముసలిదానికి అన్నం పెట్టకపోతే విడాతన ముసలి ఇట్లా వచ్చింది 2000 పదార్లు వీకుతాయి ఆ బాధ కన్నా ముసలు మంచిగా తాకుతున్నారు నూనె ముంతకాయలు నున్న పడుతున్నారు ముసలు మొక్కలు చూడు ముసలి 2000 పదార్లు కోడలు పెడతలేరు కొడుకులు పెడతారా కోడలు పెడతారా ఎందుకు పెడతలేరు మన సంపాదించిన భూములు కావా చెప్తలేదా పెట్టలేరా మీరు అయ్య కావకు మా సార్లు పెట్టకు నీ ఉంటే ఇంటికి కోడలు కొడుకులు లావట్టి ఎత్తేసుకోవాలి మా తోలికి మా చెల్లె మా ఇష్టం మా చెల్లె దగ్గర ఇంకా చెప్తున్నావు శాస్త్రాలు చెప్తున్నావు కట్టే ఆమెకి ఏర్పడ్డది బాధ ఇంటికాడ కోడలు కొడుకులు ఎంత బాధ పెడుతుంది కట్టది కట్టే చేతులు పడతాయి బాధ లేని కింద కింద చెల్లె అయ్యో చెల్లె
అమ్మడానికి ఎన్నిక లేదా చెల్లెలు కదా మన గౌరాల చెల్లెలు మన చెల్లె మన ఎత్తి పెరిగింది చెల్లెకేం చేయమంటారు అంత మగవాళ్ళకి ఎందుకపోయి అడక తిన్నాడు అదృష్టవంతుడట కొనుక తిన్నాడు కొంచెపోడట ఇక కొనుక్కున్న ఒక్కడే కూర ఉంటది మేము అన్నంలో కూడా ఇక్కడ అడుక్కొని సాధింది కాబట్టి మా తల్లి పూటకొక్క తీరు అన్నం పెట్టింది అందుకే నేను కొంచెం ఎత్తు పెరిగింది చెల్లె మాకన్నా ఎత్తు పెరిగినావా నీకు అందరు పాలు వచ్చి చిన్న పోలికలు చిన్న పోలికలు నరకం నువ్వు మచ్చిగానే పెరిగినవరా నువ్వెందుకు గిట్ల మరి నీ అమ్మ పాలు గట్టి ఎప్పటికే పెరిగినవరా పండుకోరంటే పోతాడు వాడు పరిచయం వారి ఓ చెల్లెను ఇక్కడనే కూర్చోయే ఏం పని కట్టావు రాగిడి కట్టాను చెల్లె నువ్వు మంచిగానే వచ్చినావు నేను మేము అన్నదం కాదా నువ్వు చెల్లెవు రాగిటి కడదు నువ్వు కత్తిరి కడ కూర్చో ఇంటి లోపల ఉన్నారు మీ వదినలు వాళ్ళ దగ్గరికి పోయి వదినలు తోలుకోని నీకు ఆకలి ఎంత అవుతున్నాయో దూపలు ఎంత అవుతున్నాయో నా చెల్లె చిన్నప్పుడు చిన్న పెద్దప్పుడు పెద్ద వారిన దగ్గరికి పోయి గుమ్మడికాయ ముట్టించుకొని వచ్చి దిష్టి తీసుకొని నన్ను లోపల తీసుకుపోతారట మా చెల్లె మా లెక్క లేదా చెల్లె లేదా మా లెక్క అన్నదా లేదా చెల్లె నన్ను నిన్న అలా మొగం చూడు చెల్లె అని మంచోడుగా ఆరు మంచోడు అక్కడ చెల్లె నా భార్య బేటి కోసం నా భార్య సూర్య దగ్గరికి టిఫిన్ పట్టుకొని వస్తున్నానే ఆ రాజు బయలెళ్ళి ఆడికెళ్ళి ఆ రాజు పోతా ఉన్నాడు లక్ష్మమ్మ ఆడికెళ్ళి ఆ రాజు పోతా ఉన్నాడు ఇంకా అయిపోలేదు కొట్టు అయ్యో దండాలు పెడుతుండు తిన్నదానే నా భార్య కాలేదు కొట్టు పుచ్చి నా బెల్లము పెడతాను నా బెల్లము ఇంకా అయిపోలే కొట్టురా పద్మాస్ అమ్ములు అమ్ములు చింటూ నేను వచ్చిన రాము ఎందుకు వచ్చినావు అమ్ములు నాని మాట్లాడవా నాని మంచిది కదా నేనంటే నా భయం భార్యకు వంపింగ్ నేనంటే భయం నా చిల్ల పేరు చెప్పుదనే చల్లు మనాలే పిల్ల పేరు చెప్పుదనే ఉత్సవడాలే వీళ్ళు ఎన్ని రోజుల ఉపసమని మాట నేర్చుకొని ఇళ్ళకు వాడతారు ఇల్లు మా పచ్చడి ఇది అక్కడి వచ్చి అక్కడదే మళ్ళొక్కసారి అంట నా జిల్లా పేరు చెప్పుతానే చల్లు మనాలే పేరు చెప్పుతానే
మీకు కూడా పడుతుంది కొద్దిగా అయితే అందరికి మీకు కూడా పడుతుంది బామా ఏంటి మంచం వేసి దుప్పలేసి మల్లె పువ్వులు చల్లినాను అప్ప ప్లీజ్ లోపలికి రాయి చేత భారకవి లేవారం అని చేత ఎత్తున్నారని మొద్దు మొఖం మంగళవారం చేయొచ్చు ఏమైతుంది ఇవాళ సోమవారం పొద్దు పోయి మంగళవారంలో పడ్డది మంగళవారం నాడు నేను అంజన్న దేవునికి ఒక్క పొద్దు దూరం వాడుక ఎదురుగా ఉన్న అంజన్నకు ఒక్క పొద్దు మరి బుధారం ఏంటి బుధారం నీ నోట ఊరందరూ చెల్లూరు ఈత